రెడీగా ఉండండి. రంగ గారు తర్వాత మిస్సమ్మ గారు పాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా చక్కటి అవకాశాన్ని దైవ సేవకులు మనకి కల్పించారు. మరి చక్కగా భోజనాలు కూడా పెట్టి మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు పాడుకోండి అని చెప్పి అన్నారు. భోజనం చేసాక ఎవరు పాడతలేదు, అందరూ తక్కువ పాటలు పాడిన అనుకుంటున్నారు. పాడిన ప్రతి ఒక్కరితో ఏకీభవిస్తే అందరికన్నా మనం ఎక్కువ పాటలు పాడతాం. దేవునికి స్తోత్రం. గమనించండి, పల్లవి 2 చరణాలు కానీ 1 చరణం కానీ చూసుకోండి, సమయం అయిపోతుంది. ఇంకా చాలా మంది పాడవలసిన వారు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవే నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవే నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాధగా నిలిచి ఆదరించితివి. మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రభువును మహిమపరచునందుకు నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు.
మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బాహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చేసుకుంటివి, నాకేమి కొలువా. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 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 విశ్రామ్ గారు కూడా పాడుతున్నారు కాబట్టి పాడిన తర్వాత మా చిన్నక్క గారు కొన్ని మాటలు చెప్తారంట. సమయం అయిపోతుంది కాబట్టి త్వరగానే అమ్మా పాడండి. ఒక చరణ, రెండు చరణ.